గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 15 నెలలలోనే చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సిరికొండ మండలంలో పలు గ్రామాలలో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సిరికొండ మండలం మెట్టుమర్రితండ, గోపియతండ, కొండాపూర్, గడుకోల్, లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం, హుసేన్ నగర్, తాళ్లరామడుగు గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కేవలం 15 నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతులకు రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని, రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. తాళ్లరామడుగు గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణానికి పరిశీలన చేశారు. గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని తెలిపారు. గ్రామంలో ప్రతి గల్లీలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేస్తానని, డ్రైనేజీ సమస్యను కూడా తీరుస్తానని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, ఉమ్మాజీ నరేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. కొంచెం ఫోన్ చేసి దండల్లో పోయింది లోపల మీద పెట్టి అందరూ కుడితే 5 కుడిపిస్తారు. మీలక అందరు నిలిచినుకో పంపించలేదు. ఇప్పుడు నేను ఫోటోలు పంపించాలి. మనకు ఏసీ పచ్చండి లొంకలకు వీడియో ఒక క్లిప్ పంపించండి. అది బూరున్నట్టుంది. సంవత్సరంలో కట్టి సారీ ఒక్క నిమిషం ఇంకా కొత్తాలా వెనక కొత్తాలా ఏంది కొత్తనా సభ్యులకు మరి నాతో పాటు వచ్చేసినటువంటి మీ గ్రామ నివాసి మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి కొబ్బరికాయలు కొట్టపోతుంది తర్వాత గురుకేష్ కొట్టదని సొసైటీలో సర్వనాశనం చెప్తారు. ఐకేపీలో ఐడి సర్వీస్ తీసినప్పుడు
సార్ ఎట్లా సార్ ఓకే ఏంటంటే 1 m సేఫ్టీ కంటే మనకు హైట్ ఆఫ్ ది బాడీ వాళ్ళు తగ్గించుకోవాలి చేయాలి ఆ పర్టికులర్ లొకేషన్లో శరణం ఇప్పుడు సార్ పట్టించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బయటి గారి నాయకత్వం బాబు అడితే అది ఎంత నువ్వు కారు అటు పోతుంది ఇద్దరం ఉంటాం అట్లా మరి గిట్లా గిట్లా గోప్యతండలో మాట్లాడుతున్నాడు సార్ ఇంకోలేదా మనం వెనక జరుగురి పక్క జరుగురి మళ్ళీ చెప్తలేడు దూరం జరుగురు మీరు దూరం జరుగు అందరు చెప్పాలి కేసిరెడ్డి జై కాంగ్రెస్ జై ఈరోజు మన సిరికొండ మండలంలోని అన్న అగరబత్తులు నిల్చున్న పెట్టు ఏం చేయాలన్నా అంతా సామాన్ అరే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భూపతి రెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొంత ఇది వేరు అది అప్పుడు కరెక్ట్ రాదు మలేషియానా ఏడు నిల్చో జాఫర్ నవీన్ వెనకే సార్ ఎక్కడ సైడ్
జరగనే జరగరు సార్ ఒక్కసారి మీకు కూడా తెలియదు కదా అడిగి పెట్టాలి అడిగి పెట్టేస్తుంది. కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం. ఎప్పటి నుంచి అడిగినాం అంతేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నువ్వు ఎందుకంటే ప్రాబ్లం వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ పెడదాం అనుకో, అక్కడ కార్నర్ ఉంది సార్, టర్నింగ్ ఉంది, అక్కడ వదులుతాయనేసి వాళ్ళు అబ్జెక్ట్ చేసేసి ఇక్కడ సబ్సర్ఫేస్ ప్రపోజ్ చేసుకున్నాం అనేసి ఇక్కడ నీకు పట్టా ల్యాండ్స్ కదా సార్ సెట్ చేస్తాం, మళ్ళీ బ్యాంకింగ్ వస్తుంది. రీజన్ బీయింగ్ ఏంటంటే మనము ఇప్పుడు ప్రాణిక చెవిల నీళ్ళు వచ్చేదాకా వీళ్ళకి అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉంది, పంటలు పండాలా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ చెక్ డ్యామ్ పెడితే వాళ్ళ నీళ్ళు మగ్గుతాయి అంటే గొడవలు రెండు అయినాయి. ఇక్కడ ఇటు కింద కొల్లూరు దగ్గర అయింది. ఈ మాకు కూడా చెక్ డ్యామ్ ఉంటే లాభం అవుతుందని వాళ్ళ కోరిక. వాళ్ళ టెక్నికాలిటీ అదంతా అర్థం చేసుకోవాలి. సో మనం దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇంకెక్కడ దూరం మీద కొంచెం 1/2 కిలోమీటర్ దూరం రోడ్స్ లెక్క మ్యాథాస్లో ఎవరచన చేస్తారు. ఇది ఏదైనా ఉంటే చూస్తాం సార్. ఇప్పుడు ఆ ప్లాంక్ వర్క్ మనకు అంటే మేము ఎంఆర్ఓ లెటర్ రాసేసి ఆ ప్లాంక్ వర్క్ మాకు ల్యాండ్ మనదే ల్యాండ్ అంటే మేము చూస్తాము. ఇక్కడ సైడ్ బ్యాంకింగ్ అన్న సైడ్ ఎంత కిందికి మీరు పోయినా కానీ ఇప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ 5.5 మీటర్లు ఉండాలా. 2.3 మీటర్స్ అంటే 2.5 మీటర్లు 2.5 మీటర్లు అంటే 6 కొంచెం 6 ఫీట్ అంటే మనం ఏమన్నా అనుకుంటే చేసుకోవచ్చు. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ రాజ్యమే ఉన్నది, మహిళలదే ఉన్నది. ఇందిరమ్మ ఇంట్లో మీకే లోన్లు మీకే అన్నీ కూడా మీకే. మరి మీరు తప్పకుండా ఇది మంచిగా చేసి రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా మీరు వెంటనే అన్నీ కూడా టెక్స్షీట్లు ఇవ్వండి, ప్రాపర్గా చేసి మీకు టెక్స్షీట్ వెంటనే ఇవ్వాలమ్మా. చేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇంకా రైతుల దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి. ఇమీడియట్గా నేను డీసీ మాట్లాడుతున్నా, కలెక్టర్ ఏదన్నా మనం రైతు ఇప్పుడు ఈ ఎండాకాలం ఏంటంటే ఒక 2 సమస్యలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ వర్షాకాలం అంటే వర్షాలు, అకాల వర్షాలు, పంచుకోదన తపన. తెలంగాణ 50% కొనుగోలు కేంద్రాలను మొత్తం మహిళలకు ఇవ్వాలా, ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని మన జిల్లాలో కూడా 600-300 మంది ఐకేపీలకు ఇద్దామని నిర్ణయించినాం. తర్వాత అక్కడక్కడ ఎందుకంటే కొంచెం ఆలస్యం కావడం వల్ల కొంతమంది రెడీ లేకుండే వాళ్ళు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈవెన్ ప్యాక్ సొసైటీ వాళ్ళకు, ఐడిసిఎంఎస్ వాళ్ళకు కూడా వాళ్ళు కొంతమంది లేబర్ని తెచ్చుకొని అక్కడికి మెటీరియల్ అందజేయడం వల్ల కొంచెం లేట్ కావడం వల్ల వీళ్ళ మహిళా సంఘాలలోనే కొంతమంది వాళ్ళు మేము ఇంత తొందరగా మేము అవన్నీ అరేంజ్ చేయలేము అని చెప్తే కొంతమందిని తగ్గించడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వడ్లు కొనుగోలు ద్వారా వచ్చే కమిషన్ ఏదైతే ఉందో సివిల్ సప్లై వాళ్ళు పర్చేజ్ చేస్తారు ఫస్ట్. దానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం మహిళా సంఘాలకు ఇవ్వాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో ఇలా మహిళ